హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన బీ నెట్వర్క్ యాప్లో అయితే ఇక్కడ బ్లాక్ చైన్ క్రియేట్ వ్యాలెట్ అనేది మనం ఏ విధంగా తెలుసుకోబోతున్నాం అండి. ఎందుకంటే మనకి లిస్టింగ్ అయిపోయిన తర్వాత మనకు వచ్చే బీ కాయిన్స్ ఏవైతే ఉంటాయో మైగ్రేషన్ అయిపోయిన తర్వాత వాటిని విత్డ్రా చేసుకోవడానికి అయితే మనకు క్రిప్టో వ్యాలెట్ కావాలండి. సో వీళ్ళే ఆ యొక్క వ్యాలెట్ కూడా సొంతంగా తీసుకురావడం జరిగింది మన ఇంటర్లింక్ లాగైతే. సో ఇక్కడ క్రియేట్ వ్యాలెట్ ఆప్షన్లో ఈరోజు మనం దీంట్లో వ్యాలెట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అని తెలుసుకోబోతున్నామండి. సో ఈ ప్రాసెస్ చెబుతాను. ఇంకా దాంతోపాటు మనకి కేవైసీ అనేది ఎలా ఉంటుంది, కేవైసీ అవకాశాలు మనకి ఎప్పుడు ఉంటాయి, అవన్నీ కూడా క్లారిటీగా చెబుతానండి. ఇంకా దాంతోపాటు మనకి లిస్టింగ్ అండి, లిస్టింగ్ మనకి ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నారండి. సో మొత్తం కూడా క్లారిటీ తీస్తాను, ఎన్ని పాయింట్లు కూడా గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బిల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి మనం బీ నెట్వర్క్ యాప్ అయితే ముందుగా మీరైతే ఈ విధంగా లాగిన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అయితే హోము, వ్యాలెట్, ప్లే, ఏఐ, ఎక్స్ప్లోర్ అని కింద మీకు అయితే 5 ఆప్షన్లు అయితే ఉంటాయి. మీరేం చేస్తారంటే ముందు వ్యాలెట్లోకి రండి. సెకండ్ బాక్స్ అయితే ఉంటుంది వ్యాలెట్ అని. సో వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత పైన చూడండి క్రియేట్ వ్యాలెట్ అని వల్లే మనకైతే ఎల్లో కలర్ బాక్స్ అయితే కనిపిస్తుందండి. క్రియేట్ వ్యాలెట్ అని చూసారు కదా, అక్కడ మధ్యలో క్రియేట్ వ్యాలెట్ అయితే ఉంటుంది. సో మళ్ళీ కింద అయితే ఇంపోర్ట్ వ్యాలెట్ కూడా ఉంటుందండి. ఇంపోర్ట్ వ్యాలెట్ దేనికి ఉపయోగపడుతుందంటే ఆల్రెడీ వ్యాలెట్ ఉన్నవాళ్ళు మీ యొక్క మొబైల్ చేంజ్ చేసుకున్నా సరే, మొబైల్ పోయినా సరే రికవర్ చేసుకోవడానికి ఉపయోగపడేది ఇంపోర్ట్ వ్యాలెట్ అండి. సో ప్రెజెంట్ అయితే మనది అంత పని లేదు. ఇప్పుడు మనం ఫ్రెష్ కాబట్టి ఇక్కడ కొత్తగా క్రియేట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి వ్యాలెట్ అని తెలుసుకుందామండి. అయితే చూసుకోవచ్చు పైన బ్లాక్ చైన్ అని ఒక బాక్స్ అయితే ఉంటుంది మీకు. దాని కుడివైపున అయితే డిఈఎక్స్ అని కూడా ఉంటుందండి. డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అనమాట. ఈ బీ నెట్ వాళ్ళకున్న ఓన్ ఎక్స్చేంజ్ అండి, డిఈఎక్స్ అంటారు, డీసెంట్రలైజ్ ఎక్స్చేంజ్ అనమాట. దీంట్లో అన్ని క్రిప్టో కాయిన్స్, టోకెన్స్ అయితే ట్రేడ్ అయితే జరుగుతూ ఉంటుందని మీరు గమనించవచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడు వ్యాలెట్లోకి అయితే వచ్చేద్దాము. మీరు బ్లాక్ చైన్ పేన్ సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ చైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ వ్యాలెట్ అయితే ఉంటుంది. క్రియేట్ వ్యాలెట్ అని కనిపిస్తుంది కదా ఎల్లో బాక్స్, దాని మీద ప్రెస్ చేయండి ఒకసారి. చేసేసిన తర్వాత అండి ఇక్కడ మీకు డిస్క్లైమర్ అని కొన్ని వివరాలు అయితే కనిపిస్తాయి. మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసిన తర్వాత అండి మీకైతే ఐ యాక్సెప్టెడ్ అని కనిపిస్తుందండి. చూసుకోవచ్చు ఐ యాక్సెప్ట్ అని, దాని మీద ప్రెస్ చేయండి. చేసేసిన తర్వాత న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటూ మళ్ళీ మీకైతే 2 బాక్సులు అయితే ఉంటాయండి. న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ మీకైతే ఉంటుందండి. సో మీరైతే మీ వ్యాలెట్కి, మీ బీ నెట్వర్క్ వ్యాలెట్కి అయితే పాస్వర్డ్ అనేది సొంతంగా మీరు పెట్టుకోవాల్సి ఉంటుందండి. సో మీకు తోచిన పాస్వర్డ్ అయితే మీరైతే ఖచ్చితంగా పెంచుకోవచ్చు. మీకు నచ్చిన, మీకు కుదిరే పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. పైన కింద అయితే ఒకే పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. పైన కింద కూడా ఖచ్చితంగా ఒకే పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. సో నేనైతే పాస్వర్డ్ అయితే ఇస్తున్నానండి. ఓకే అండి, ఇక్కడ చూసారు కదా, నేనైతే న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ 2 కూడా ఇచ్చేసానండి. ఇదైతే మీకు ఆ ఐ అనేది ఓపెన్ చేయడం ద్వారా మీరు పెట్టే పాస్వర్డ్ అనేది కనిపిస్తుందండి. మీరు ఎందుకైనా మంచిది ఒక బుక్లో నోట్ చేసుకోండి. లేదు మాకు బాగా గుర్తుండిద్ది అనుకుంటే పర్వాలేదు, లేదనుకున్న వాళ్ళైతే బుక్లో నోట్ చేసుకోండి. సో పైన కింద నేనైతే ఒకే పాస్వర్డ్ ఇచ్చానండి. సో పైన కింద మీరు ఒకటే ఇవ్వాలండి. సో ఈ విధంగా అయితే మనకైతే ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత మీరైతే కన్ఫర్మ్ తీసుకోండి. కనిపిస్తుంది కదా ఎల్లో బాక్స్ అనేది, ఆ కన్ఫర్మ్ అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత బీ నెట్వర్క్ వుడ్ లైక్ టు యూజ్ బయోమెట్రిక్ ఫంక్షనాలిటీ అని అడుగుతున్నారండి. సో మీరైతే ఇక్కడ ఫింగర్ ప్రింట్ మొబైల్ ఉంటుంది కదండి చాలా వరకు కూడా. సో వాళ్ళకైతే ఇక్కడ స్పెషల్ యాక్సెస్ అయితే ఉంటుంది. సో మీరేం చేస్తారంటే కుదిరిన వాళ్ళైతే అలో ఇవ్వండి. ఇక్కడ అందరూ కాదండి, కుదిరిన వాళ్ళైతే అలో ఖచ్చితంగా ఇవ్వండి. సో ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మన బయోమెట్రిక్ అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుందండి. సో చూసుకున్నారు కదా, బయోమెట్రిక్ అయితే నేను ఇచ్చేసాను. లోడింగ్ అయితే మీ ముందే అవుతుందండి. సో ఈ విధంగా అయితే మీ అకౌంట్ అనేది చాలా సింపుల్గా అయితే మీకు ఓపెన్ అయితే అయిపోతుంది. మీ బీ నెట్వర్క్ వ్యాలెట్ అనేది చాలా సింపుల్గా మీరైతే క్రియేట్ చేసుకోవచ్చండి. సో మీకు అర్థం అనుకుంటున్నాను. పైన చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మన దగ్గర ఏ అసెట్ లేదండి. డాలర్స్ కానీ బీ కానీ ఏ అసెట్ లేదు కాబట్టి ప్రజెంట్ అయితే మనకు అక్కడ 0 అయితే కనిపిస్తుంది అనమాట. బ్యాకప్ క్లౌడ్ అని, అదేవిధంగా మాన్యువల్ బ్యాకప్ అని మళ్ళీ మీకైతే కింద 2 ఆప్షన్లు అయితే ఉంటాయండి. సో ఇవి కూడా మనకైతే ఖచ్చితంగా హెల్ప్ అయితే అవుతాయి కాబట్టి వాటిని కూడా నోట్ చేసుకోవాలన్నమాట మనం. సో మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా వ్యాలెట్ని కూడా మీరైతే ఇక్కడ క్రియేట్ చేసుకొని యూస్ చేసుకోవడానికి అయితే మనకి అవకాశం అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే పైన మనకి ఏ మెసేజ్ లేవు కాబట్టి 0 అయితే ఉందన్నమాట. కింద మీరు చూడండి క్లౌడ్ బ్యాకప్ అని ఒక బాక్సు, ఇంక దాంతోపాటు మాన్యువల్ బ్యాకప్ అని 2 బాక్సులు అయితే కనిపిస్తాయండి. సో పైన మీరైతే స్కాన్ ఆప్షన్ కూడా చూసుకోండి. స్కానర్ ఓపెన్ చేస్తున్నాను.
ఇక్కడ నుంచి ఏంటంటే మనకి భవిష్యత్తులో ఫండ్స్ వచ్చేసిన తర్వాత అయితే ఇలాగ ఇతర బి సభ్యులకైతే మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని అయితే ఫండ్స్ మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ క్లౌడ్ బ్యాకప్ అని ప్రెస్ చేయండి ఒకసారి. అయితే ప్రెస్ చేసిన ప్రతిసారి కూడా మనం బయోమెట్రిక్ ద్వారా వచ్చాం కాబట్టి వీళ్ళైతే మనకు సంబంధించిన బ్యాకప్ డీటెయిల్స్ కూడా చూపిస్తూ ఉంటారండి. సో మీరైతే ఖచ్చితంగా గమనించి బయోమెట్రిక్ ఇచ్చిన వాళ్ళైతే ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గమనించండి. బయోమెట్రిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వన్స్ మీరు ఇచ్చారని అలాగా అది మెయింటైన్ చేయండి. లేని వాళ్ళైతే నార్మల్గా మీకు అన్నీ కూడా జరిగిపోతాయి అన్నమాట. సో చూసుకోవచ్చు, మనం ఇచ్చేసిన తర్వాత అయితే మళ్ళీ కింద చూడండి బ్యాకప్ నో అని కనిపిస్తుంది కదా ఎల్లో బాక్స్, దాని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అండి మీకైతే దీన్ని ఏదైనా జీమెయిల్ అకౌంట్కి లింక్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుందండి. ఏదైనా జీమెయిల్ అకౌంట్కి లింక్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనైతే ఇక్కడ నుంచి కూడా లింక్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ చూసుకోవచ్చు కింద అయితే మాన్యువల్ బ్యాకప్ అండి, ఇది రెండో ఆప్షన్ అనమాట. మాన్యువల్ బ్యాకప్ అయితే ఉంటుంది. దాని ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ మీకైతే 1, 2, 3 ఖాళీ బాక్సులు అయితే వస్తాయండి. మీరు ప్రతి బాక్స్కు టిక్ ఇవ్వండి. చూసుకోవచ్చు, నేను లైవ్లో టిక్ ఇస్తున్నాను. ఈ 3 బాక్సులకు టిక్ ఇచ్చేసిన తర్వాత మీరైతే నెక్స్ట్ నొక్కండి. నెక్స్ట్ నొక్కి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ మనకి ఏదో ఓపెన్ అవ్వాలంటే బయోమెట్రిక్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. సో చూసుకోవచ్చు, మనమైతే అది ఇచ్చేసిన తర్వాత కింద మళ్ళీ మనకైతే నెక్స్ట్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీ అయితే ఒక కన్ను సింబల్ అయితే ఉంటుంది, చూసుకున్నారు కదా, ఒక కన్ను సింబల్ అయితే ఉంటుందండి. ఆ కన్ను సింబల్ ఓపెన్ చేయండి. ఆ కన్ను సింబల్ మీద నొక్కండి. నొక్కిన వెంటనే మీకైతే ఒక 12 పదాల సీక్రెట్ ఫేస్ అయితే మీకైతే కనిపిస్తుంది. ఒక 12 పదాల సీక్రెట్ ఫేస్ అయితే మీకైతే కనిపిస్తుందండి. సో రూల్స్ ప్రకారంగా నేను చూపించకూడదు, మీ 12 పదాలు అయితే మీకైతే కనిపిస్తాయండి. సో వ్యాలెట్ బ్యాకప్ కీ అనేది చాలా చాలా అవసరం అండి. దీంట్లో ఈ 12 పదాలు లేకపోతే మీ యొక్క వ్యాలెట్లో బీ వ్యాలెట్లో $1,00,000 ఉన్న $1,000 ఉన్నా సరే ఖచ్చితంగా మనకైతే ఉపయోగం ఉండదండి. ఈ 12 వర్డ్స్ అనేది మనకి చాలా ముఖ్యం అండి. కిందైతే మీరు అక్కడ ఐ సింబల్ నొక్కండి. కన్ను మీద నొక్కిన వెంటనే మీకైతే ఆ 12 పదాలు అయితే కనిపిస్తాయండి. సో మీరు వాటిని భద్రంగా జాగ్రత్త చేసుకోండి. ఆ 12 వర్డ్స్ని అయితే మీరైతే బుక్లో రాసుకోవడం ద్వారా మీరైతే వాటిని సేవ్ చేసుకోవచ్చండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ తర్వాత అయితే మీకు ఇక్కడ క్విజ్ కూడా ఉంటుందండి. మీరు ఇక్కడ ఆ 12 పదాల్లో మీ 4వ పదం ఏమిటి, 10వ పదం ఏమిటి, 11వ పదం ఏమిటి మీకైతే కూడా క్విజ్లా కూడా ఉంటుందండి. సో ఈ విధంగా అందరూ ఫాలో అవడం ద్వారా అయితే మీ అకౌంట్ అయితే మీరు చాలా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా మెయింటైన్ అయితే చేసుకోవచ్చండి. సో ఈ క్విజ్ లాగా అయితే మనకైతే ఉంటుంది. సో కుదిరిన వాళ్ళు పార్టిసిపేట్ చేయండి క్విజ్లో అయితే. ఇది 100% మనకి కంపల్సరీ అయితే ఖచ్చితంగా కాదండి. సో ఈ విధంగా మనకైతే వ్యాలెట్ క్రియేషన్ అనేది అయిపోయిందండి. మా బ్యాకప్ అనేది ముఖ్యమండి. నేను చెప్పాను కదా నాకు స్టార్టింగ్లో ఇంపోర్ట్ వ్యాలెట్ ఆప్షన్ దీనికండి ఆ 12 పదాలు ఉంటే మీ మొబైల్ పోయినా సరే, మీ యొక్క మొబైల్ అనేది మీ దగ్గర లేకపోయినా సరే, ఇతర మొబైల్స్లో కూడా బీ నెట్వర్క్ యాప్ అయితే మీరైతే మెయింటైన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. సో మీరైతే ఆ 12 పదాలు అనేది సేవ్ చేసుకోవడం మస్ట్ అండ్ షుడ్ అండి. చాలా చాలా ముఖ్యం అనమాట. సో మీకైతే ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో పాస్వర్డ్ ద్వారా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు, దీన్ని మీ మేనేజ్ వ్యాలెట్ ద్వారా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో మనకైతే ఈ విధంగా అయితే దీన్ని ఇక్కడ వీళ్ళు డిజైన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే DEX అండి, పై డీసెంట్రల్ ఎక్స్చేంజ్ కూడా మీరు ఖచ్చితంగా ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకునేలాగా దీన్ని వీళ్ళు ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడైతే రకరకాల క్రిప్టో చైన్స్ అయితే ఉన్నాయండి. ఎథీరియం చైన్, BNB చైన్, సలానా చైన్ అన్నీ ఉంటాయండి, పొలిగాను, ఇవన్నీ కూడా మీరైతే యాక్సెస్ అయితే ఖచ్చితంగా చేసుకోవచ్చు అనమాట. సో మీరైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా తర్వాత అండి మళ్ళీ కేవైసీ గురించి మాట్లాడుకుందాం. మనం సెట్టింగ్స్ ఆప్షన్ నొక్కండి. సెట్టింగ్స్ బటన్ నొక్కేసేసిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే కేవైసీ వెరిఫికేషన్ బాక్స్ అయితే మనకైతే కనిపిస్తుంది. చూసుకోవచ్చు, కేవైసీ వెరిఫికేషన్ అవుతుందా మీరు ప్రెస్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా వస్తుందండి. నెక్స్ట్ రౌండ్ ఈజ్ కమింగ్ సూన్ అని. సో ప్రజెంట్ అయితే మనకైతే ఈ రౌండ్ అనేది క్లోజ్ అయిందండి. వీళ్ళైతే రౌండ్లు వారీగా ఇస్తున్నారు అనమాట కేవైసీ స్లాట్ అనేది. సో మనకైతే త్వరలో మనకైతే ఈ కేవైసీ వెరిఫికేషన్ స్లాట్ కూడా మనకైతే ఓపెన్ కాబడుతుందండి. ఓపెన్ అయిన తర్వాత అయితే మనందరం కూడా దీంట్లో కేవైసీ చేసుకోవచ్చు అండి. దీంట్లో కూడా ఫేషియల్ రికగ్నిషన్ అయితే ఉంది. సేమ్ ఇంటర్లింక్ లాగా అయితే ఫేషియల్ వెరిఫికేషన్ అయితే ఉంటుందండి. ఇంకొన్ని డాక్యుమెంట్స్ కూడా తీసుకుంటారు. సో ఈ కేవైసీ కోసం అందరూ కూడా రెడీగా ఉండండి. చేసుకునే వాళ్ళైతే రెడీగా ఉండండి, చేసుకునే వాళ్ళైతే ఇబ్బంది లేదనమాట. సో ఇంక దాంతోపాటు మీరు చూసుకోవచ్చు సెక్యూరిటీ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేయొచ్చు. మీ యొక్క అకౌంట్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. మళ్ళీ దానిపైనండి అకౌంట్ అండ్ సెక్యూరిటీ కనిపిస్తుంది కదా, దాని నొక్కిన వెంటనే మీకైతే మీ యొక్క అకౌంట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరైతే బైండ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారండి. మీ యొక్క మొబైల్ నెంబర్ బైండ్ చేసుకోవచ్చు, మీ జీమెయిల్ బైండ్ చేసుకోవచ్చు, మీ ఫేస్బుక్ అకౌంట్ బైండ్ చేసుకోవచ్చు, టెలిగ్రామ్ని బైండ్ చేసుకోవచ్చు, ఎక్స్ అకౌంట్ బైండ్ చేసుకోవచ్చు, మీ డిస్కార్డ్ వ్యాలెట్స్ కూడా అన్నీ కూడా బైండ్ చేసుకోవచ్చు అండి. ఇలా బైండ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే ఈ ప్రాజెక్ట్కి మేము చాలా దగ్గరగా ఉన్నాము,
అనే పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకైతే అర్థమవుతుందండి. సో, చేయమని ఖచ్చితంగా రూల్ ఏం లేదు. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కేవైసీ స్లాట్ అనేది వేగంగా రావడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో, మీరు కూడా ఆ పాయింట్ అయితే గమనించాలని కోరుకుంటున్నాను. సో, బేసిక్ ఇన్ఫో మొత్తం మీకైతే నేను చెప్పేసానండి. ఇప్పుడండి ఇంకా అతి ముఖ్యమైన పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేద్దాం మనమైతే. లిస్టింగ్ గురించి మాట్లాడుకుందాం ఇంక ఇప్పటి నుంచి. సో, మనకున్న అఫీషియల్ రోడ్ మ్యాప్‌లోనే మాట్లాడుకుందాం. ఆన్ ద రోడ్ మ్యాప్స్, మెయిన్ నెట్ అండ్ టైమ్ లైన్స్. సో, మనకి కోర్ టీమ్ వాళ్ళైతే మనకి 1,00,00,000 కమ్యూనిటీ అవ్వడం కంటే ఒక 10 డేస్ ముందే 1,00,00,000 కమ్యూనిటీ మనకి చేరడానికి ఒక 10 డేస్ ముందే ఈ పోస్ట్ అయితే మనకి వీళ్ళు ఇవ్వడం జరిగిందని. వీళ్ళు ఏం చెబుతున్నారంటే, మేము ఖచ్చితంగా గ్యారంటీడ్ డేట్స్ మాత్రమే ఇస్తాము. ముందుకు ముందే ఏ డేట్స్ పడితే ఆ డేట్స్ ఇచ్చేసి ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ మీద ఉన్న నమ్మకాన్ని మేము ఖచ్చితంగా కోల్పోము. సో, మనకి మైగ్రేషన్ ఉంటుంది, రిస్టింగ్ కూడా ఉంటుంది, మెయిన్ నెట్ ఉంటుందండి. అవన్నీ కూడా ఉంటాయండి. కాకపోతే వీళ్ళైతే కొంచెం టైం టేకింగ్ తీసుకొని ఆ టీజీఈ టోకెన్ జనరేషన్ ఈవెంట్ అండి అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకైతే అఫీషియల్ డేట్స్ మాత్రమే ఇస్తామని చెప్పేశారండి. సో, ఖచ్చితంగా వెయిట్ చేయాలి మనమైతే. ఈ 2026లోనే ఈ సంవత్సరంలో మనకి లిస్టింగ్ అయితే ఉంటుందండి. సో, ఈ లోపల మనం కేవైసీ కూడా చేసుకోవాలి కాబట్టి మనం అయిపోతే ఒక చిన్న రిమార్క్ అయితే ఉంది. సో, కేవైసీ స్లాట్ అనేది త్వరగా రావాలని కోరుకుందాం, చేసుకోవాలి కదా. మనకి మెయిన్ నెట్ కూడా ఉంటుందండి. సో, లిస్టింగ్ డేట్ అనేది అఫీషియల్గా ప్రకటించే వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ హాల్వింగ్ అయితే స్టార్ట్ అయింది కదా. సో, చూసుకోవచ్చు మనకి 1,00,00,000 కమ్యూనిటీ అయితే అఫీషియల్గా క్రాస్ కావడం జరిగిందండి. 0.4 కాయిన్ల ప్రెజెంట్ అయితే 0.2 కాయిన్ అయితే రావడం జరిగింది. ఇది ఇంకా అమల్లోకి రాలేదండి. ఇదైతే మనకి ఇంకా అమల్లోకి అయితే రాలేదని చెప్పాలి. ప్లే స్టోర్లో మనకైతే 5 మిలియన్ డౌన్లోడ్స్ మాత్రమే ఉన్నాయండి. 10 మిలియన్కి అయితే ఇంకా అప్డేట్ అవ్వలేదు. అప్డేట్ అవ్వాలని ఖచ్చితంగా ఒక నెల వరకు టైం పడుతుంది, ముందు చెప్పాను కదా. సో, అదండి, అందుకోసం మాత్రం ఇంకా అప్డేట్ అవ్వలేదు. అప్డేట్ అయిన తర్వాత అయితే దీంట్లో ఏ విధంగా మార్పులు చేసుకోవాలి అవన్నీ కూడా చెబుతానండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఆ 12 వర్డ్ సీక్రెట్ ఫేజ్ అనేది చాలా ముఖ్యమండి. అందరూ కూడా సేవ్ చేసుకోండి. భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగం అయితే పడుతుందండి. నేను ముఖ్యంగా చదువుతున్నాను వీటి గురించి అయితే. ఆ 12 వర్డ్స్ అనేది చాలా ముఖ్యమండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి హాల్వింగ్ అనేది మనకు స్టార్ట్ అయిన వెంటనే లిస్టింగ్ కార్యక్రమాలు మనకైతే ఉంటాయండి. అఫీషియల్ డిక్లరేషన్ డేట్ అయితే ఉంటుంది. ఇంకా పోస్ట్ పోన్లు, ప్రీ పోన్లు కాకుండా మనకైతే వీళ్ళైతే పక్కా ఇన్ఫర్మేషన్ ఇస్తుందని చెప్పేశారండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఖచ్చితంగా. కాబట్టి ఇదండి మన కోర్ టీమ్ వాళ్ళ నుంచి వచ్చిన న్యూ అప్డేట్స్ అయితే. వ్యాలెట్ అయితే అందరూ క్రియేట్ చేసుకోండి. వ్యాలెట్ అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అయితే అవుతుందని గమనించాలి. విత్డ్రా చేసుకోవాలంటే వ్యాలెట్ చాలా అవసరం అండి. ఈ లోపల మనకైతే కేవైసీ రౌండ్ స్టార్ట్ అయ్యింది. మనందరం కూడా కేవైసీ చేసుకోబోతున్నాం. ఆ తర్వాత మనకైతే మైగ్రేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత లిస్టింగ్ అయితే అయిపోయిన తర్వాత మనం అయితే వాటిని విత్డ్రా పెట్టుకోవచ్చండి మనకున్న రేషియో ప్రకారంగా. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ యొక్క వీడియో మీకు అయితే ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నానండి. చాలా యూస్ఫుల్ టాపిక్ అండి. అందరూ కూడా వ్యాలెట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.